ఏజెన్సీకి క్లయింట్స్ రావడం కోసం నేనైతే యాడ్ అనేది రన్ చేశాను. అందులో ఒక 70% క్వాలిటీ అనేది వచ్చింది. రిమైనింగ్ 30% అంత క్వాలిటీ అనేది రాలేదనమాట. సో, వాళ్ళు మెసేజ్ చేశారు. నేను మళ్ళా వాళ్ళకి కాల్ చేశాను. అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు. కొంతమంది మెసేజ్ చేశారు. మళ్ళా నేను మెసేజ్ చేసినా అసల రిప్లై కూడా లేదు. చూసి కూడా వదిలేస్తున్నారు. సో, ఇలా జరిగితే కొన్ని సార్లు బట్ స్టిల్ మనమైతే ఈ సీరీస్‌నైతే ఆపకూడదసల. కంటిన్యూషన్‌గా చేస్తూ ఉండాలి. ఈ 70% క్లయింట్స్‌లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది ఎలా ఉన్నాయంటే లీడ్స్ కావాలి, సోషల్ మీడియా హ్యాండ్లింగ్ కావాలి, ఒక పర్సనల్ బ్రాండ్‌ని బిల్డ్ చేయాలని చెప్పి ఇలా చాలామంది డాక్టర్స్ అయితే అప్రోచ్ అయ్యారు. సో, వాళ్ళకి మొత్తం కంప్లీట్‌గా పర్సనల్ బ్రాండింగ్ వల్ల మీకు ఎంత యూజ్ ఉంటది. అండ్ ఆల్సో సోషల్ మీడియా ఎవ్రీడే పోస్టింగ్స్ వీటి వల్ల ఎంత యూజ్ ఉంటది. అండ్ జీఎంబీ ఆప్టిమైజేషన్ ఎవ్రీడే చేసుకోవడం వల్ల. సో, ఇలా ప్రతీదీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసాం. కొంతమందికైతే వెబ్‌సైట్ లేవు. వాళ్ళకి మేము చెప్పాం వెబ్‌సైట్ యొక్క ఇంపార్టెన్స్. లెట్స్ సీ ఏమవుతదో. వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని ఒక పర్సనల్ స్ట్రాటజీ చెప్పాము. ఐ హోప్ చూడాలి ఏమవుతుందో లాస్ట్. ఇది మన 30 డేస్ 10 క్లయింట్స్ ఏజెన్సీ సిరీస్‌లో డే 9 ఫాలో చేసుకోండి అండ్ ఈ సిరీస్‌ని కూడా సపోర్ట్ చేయండి.